వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జాతీయ స్థాయిలో ఎన్డీఏని ఓడిస్తామంటూ భారీ అంచనాలతో ఏర్పడినటువంటి ఇండియా కూటమి ఇప్పుడు ఆ కూటమి ఉనికికే ముప్పు కలిగింది. బెంగాల్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు రెండు అయిపోయి ఈ రాజకీయ పరిణామాల తర్వాత ఈ కూటమి భవిష్యత్తు మీద తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే మమతా బెనర్జీ కంప్లీట్ సైలెంట్, ఇప్పటివరకు మళ్ళీ మాట పలుకు అనేటువంటిది లేదు. ఇక స్టాలిన్ హ్యాపీగా వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు. ఉదయనిధి ఏదో కార్యక్రమాన్ని నడిపిస్తున్నాడు, మళ్ళీ సనాతన ధర్మాన్ని రాడికేట్ చేయాలి అంటూ అసెంబ్లీలోనే మళ్ళీ మాట్లాడాడు. సరే, అదంతా అయిపోయింది, పక్కన పెడితే ఈ దూరం అవుతున్నటువంటి తీరు తర్వాత దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ అధిష్టానం, అంటే నథింగ్ బట్ రాహుల్ గాంధీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. 15 ఏళ్ల అధికారాన్ని కోల్పోయిన తర్వాత తన రాజకీయ మనుగడ కోసం మళ్ళీ కూటమి రాజకీయాలను ఆశ్రయించాలని చూస్తున్న మమతా బెనర్జీకి ఇప్పుడు మద్దతిచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎక్కడా కనిపించట్లేదు. ముఖ్యంగా బెంగాల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి నడిచే పరిస్థితే లేకపోవడంతో ఇప్పుడు టీఎంసీకి అది పెద్ద దెబ్బగా మారింది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే కూటమిని వాడుకుని ఎన్నికల సమయంలో ఒంటరిగా వెళ్లే రాజకీయాన్ని ఇకపైన సహించబోమనే భావన కాంగ్రెస్లో బలపడింది. దీంతో జాతీయ స్థాయిలో కలిసి ఉన్న క్షేత్రస్థాయిలో మాత్రం టీఎంసీ, కాంగ్రెస్ మధ్య దూరం మరింతగా పెరిగిపోయింది. దక్షిణాదిలో ఇండియా కూటమికి వెన్నెముకగా భావించినటువంటి డీఎంకే కూడా ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తుపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా సమాచారం. ఇక ఎంకే స్టాలిన్ జాతీయ కూటమి కంటే ప్రాంతీయ రాజకీయ సమీకరణాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న సంకేతాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. కాంగ్రెస్ నిర్ణయాలు తమ ఉనికికే ముప్పుగా మారుతున్నాయన్న అభిప్రాయం డీఎంకేలో మెల్లమెల్లగా పెరుగుతోంది. ముఖ్యంగా డీఎంకేతో ఎటువంటి చర్చ లేకుండా రాహుల్ గాంధీ టీవీకే విజయ్కి మద్దతు ప్రకటించారు అన్న అసంతృప్తి కూడా అక్కడ బహిరంగంగానే వినిపిస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కూడా కాంగ్రెస్ వైఖరిపై పూర్తి నమ్మకంతో లేరు అని చర్చ నడుస్తోంది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే కూటమికి దూరమైన పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ప్రాంతీయ పార్టీలను గౌరవించకుండా కేవలం కాంగ్రెస్ ఆధిపత్య రాజకీయాలే కొనసాగుతున్నాయి అన్నటువంటి భావన మిగతా పార్టీల్లో కూడా పెరుగుతోంది. ఫలితంగా గెలిచే అవకాశాల కంటే రాజకీయ భారం ఎక్కువగా మారిందనే అభిప్రాయం కూడా ఇండియా కూటమి భాగస్వాముల్లో కనిపిస్తోంది. ఈ మొత్తం పరిస్థితి భారతీయ జనతా పార్టీకి భారీ రాజకీయ అవకాశంగా మారింది. సువేందు అధికారి నేతృత్వంలో బెంగాల్లో బీజేపీ బలపడుతూ ఉండడం, జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ ప్రభావం కొనసాగుతూ ఉండడం విపక్షాలని మరింత రక్షణాత్మక స్థితిలోకి నెట్టింది. విపక్షాల ఓట్లు చీలిపోవడం వల్ల ప్రతి ఎన్నికలో బీజేపీకి అనుకూల పరిస్థితులు అనేవి చాలా బలంగా ఏర్పడుతున్నాయి. ఇక ఇండియా కూటమి ఇప్పుడు కేవలం ప్రెస్ మీట్లు, ఫోటో సెషన్లకి మాత్రమే పరిమితమైంది అని, క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిగా విచ్ఛిన్నమైందని తాజా రాజకీయ పరిణామాలు మనకు సూచిస్తున్నాయి. ఉమ్మడి లక్ష్యం లేని పార్టీలు, పరస్పరం నమ్మకం లేనటువంటి నాయకత్వం కలిసి వచ్చినా రాజకీయంగా నిలవలేరు అన్నటువంటి అభిప్రాయమే అందరికీ ఉంది, ఇంకా బలపడుతోంది. ఈ పరిస్థితుల్లో జాతీయ రాజకీయాల్లో బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు అన్నటువంటి విశ్లేషణలే బాగా పెరుగుతున్నాయి. మరి రాహుల్ గాంధీ నిర్ణయాల పరంగా ఇండియా కూటమికి ఇంత డ్యామేజ్ అవుతున్నా మరి ఎందుకు రాహుల్ గాంధీని ఇంకా భరిస్తూ వస్తున్నారు? ఎలాగైనా రాహుల్ గాంధీని ప్రధాని చేసేయాల్సిందే అన్నటువంటి ఆలోచన మరి ఎవరికి ఉంది? టీఎంసీ బయటికి వెళ్ళిపోయింది, స్టాలిన్ బయటకు వచ్చేశారు, ఆమ్ ఆద్మీ పార్టీ లేదు, యూపీలో సమాజ్వాదీ పార్టీ కూడా లేనటువంటి పరిస్థితి. మరి వీళ్ళందరికీ వ్యతిరేకంగా రాహుల్ నిర్ణయాలు ఉంటూ ఉన్నప్పుడు రాజకీయాల్లో ఎందుకని వీళ్ళందరూ సపోర్ట్ ఇవ్వాలి? సో అందరి దగ్గర ఉన్నటువంటి కంప్లైంట్ ఒకటే, రాహుల్ గాంధీ వల్లే ఇండియా కూటమి కూలిపోయింది తప్ప ఇంకోటి కానే కాదు, ఇకపై కాంగ్రెస్ పార్టీతోటి ఎటువంటి పొత్తు ఉండదు అనేది వీళ్ళు ఆల్రెడీ స్పష్టం చేస్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతుల్లో నాశనం అవుతుందా అంటే ఎవరో అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నేతల చేతుల్లోనే. అంటే రాహుల్ గాంధీ నిర్ణయాలతోటే పూర్తి స్థాయిలో నేలమట్టం అవుతుంది అనేది జగమెరిగినటువంటి సత్యం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.